రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ మన ఆర్టిస్టు విజయ రామరాజు గారు చనిపోయారు అని చెప్పేసి వార్త ఎక్కడ ఏంటి పరిస్థితి? ఆ న్యూస్ మీకు తెలిసిందా? ఆఫ్ కోర్స్ మీ ద్వారానే చాలామందికి తెలిసింది. అవునండి. అవునండి. అవును. ఎక్కడ ఎలా చనిపోయారు అనేది క్లారిటీ లేదు. మీరేమైనా చెప్పగలరా? నాకు నేను మొదటిసారిగా ఆయన యజ్ఞంలోనే చూశాను. యజ్ఞంలో దాదాపుగా 35 డేస్ కలిసి పనిచేశాం. ఫస్ట్ టైం 2004లో. ఓకే, ఓకే. హెల్తీగా కూడా ఉండేవాడు సార్. హెల్తీ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. మనకు తెలుసు అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ లో ఏదైనా షుగర్, బీపీ లాంటివి వచ్చి ఉన్నాయి కానీ కొంచెం అదేం పెద్ద కాంప్లికేటెడ్ గా ఎప్పుడు కనపడేవాడు కాదు అసలు. అదేలేండి. ఓకే. ఆ, అయితే ఇప్పుడు మనం వింటున్న దాని ప్రకారం ఆయన ఫైనాన్షియల్‌గా కాస్త స్ట్రగుల్ అయ్యారు అని చెప్పేసి వింటున్నాం. అదిగాక గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇప్పుడు చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోయారనే వార్త ఏంటది? ఫైనాన్షియల్‌గా కాస్త ఏమైనా వెనకబడ్డారా ఆయన? అది కూడా నేను విన్నానండి క్లోజ్ సర్కిల్ ద్వారానే. నైట్ 9 o'clock ఫోన్ చేసి నాకేదో కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, ఇంజెక్షన్స్ వేసుకున్నానమ్మా, నేను అంతసేపు కూర్చోలేనేమో, నన్ను వదిలేసేయండిలే, నేను రాలేను అని చెప్పాడు 9కి. ఓకే. 12తో. అదేలేండి. సో అలా లేకుండా ఉంటే అది మాకు మంచి మెమరీగా ఉండిపోయేదేమో, మాతో ట్రావెల్ చేసి. అప్పుడు తర్వాత మేము వెళ్ళిపోయాము. తర్వాత ఏదో సిక్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చెన్నై తీసుకెళ్లారని తెలిసిందండి. ఓకే, ఓకే, కొంచెం ఓకే. హెల్త్ ఇష్యూ వల్ల ఓకే, ఓకే. చెన్నై తీసుకెళ్లారు. మామూలు ఏదో నార్మల్ అనుకున్నాం కానీ ఇది బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చిందండి ఈ రోజు. ఓకే, ఓకే. ఎప్పుడు తెలిసింది సార్ మీకు? నాకు ఎర్లీ మార్నింగ్ మా నుంచి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫ్రెండ్ ఇలా ఇలా జరిగింది అని చెప్పి నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పాడండి. ఆహాహాహా.